చూడరా అది కూడా మనకి మిగులుతుంది కదా. నాన్నగారిని మంచి మెజార్టీ తీసుకోవాలి. మీ గ్యాస్ సిలిండర్కి ఎంత అవుతుంది అండి? ఓకేనా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి సింధూర. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగుతోంది. అయితే ఈరోజు అతి బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమందిని మేము కలుస్తూ ఉంటే వాళ్ళు అసలు పాపం జీవనం ఎలా చేస్తున్నారని మాకే క్వశ్చన్ వచ్చేస్తుంది. చాలామంది పాపం ఎంతో అంబిషన్స్తో ఎంతో కలలు కంటూ ఉంటున్నారు, చాలా కష్టపడుతున్నారు కూడా. వాటికి వాళ్ళకి పాపం పుట్టుకతో ఏమీ ఆస్తులు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ రాకపోయినా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి ఎంతో కొంత సంపాదించుకోవాలి, మా పిల్లలు మాకన్నా బెటర్గా ఉండాలి అని ఎన్నో కలలు కంటున్నారు. కానీ ఆ కలలకి సహకారం అయితే రావట్లేదండి. స్పెషల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే ఒక వీధికి వెళ్ళున్నాము. అక్కడ ఒక ఆవిడ తనొక్కటే పనిచేస్తుంది, వాళ్ళ హస్బెండ్ పని చేయలేకపోతున్నారు. అయితే ఆమె ఒక హౌస్ కీపింగ్ ఏజెంట్గా ఒక హాస్పిటల్లో పనిచేస్తోంది. అయితే ఆమె ధైర్యం ఎంత ఉందంటే, ఆమెకి 2 ఆడపిల్లలు, ఒకరిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించుకుంది, ఇంకొకరిని బీఎస్సీ నర్సింగ్ చదివించుకుంటోంది. అంటే ఆలోచించండి, ఒక చిన్న చిన్న గుడిసెలో ఉంటూ ఆమె తనొక్కటే సంపాదిస్తూ ఉన్న వాళ్ళిద్దరు ఆడపిల్లలనైనా అంత మంచిగా చదివించుకుంటోంది. ఆమె ఒకటే అంది, నాకు ఇల్లు కూడా వద్దమ్మా, నేను నా 2 పిల్లల్ని చదివించాను, వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు చూడండి. మా పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా నెలలైంది, కానీ ఆ అమ్మాయికి జాబ్ దొరకట్లేదు. మేము అక్కడ ఇక్కడ పంపించుకునే స్తోమత లేని వాళ్ళం, అందులోనూ ఆడపిల్ల, నేను అక్కడికి ఇక్కడికి తిప్పలేను, అబ్బాయి అంటే బహుశా పంపించేదాన్నేమో అని. అసలు ఆ స్టోరీ వింటే నాకే అనిపించింది, ఎంత ఎంతూజియాజంతో ఆమె నాలాంటి జీవితం నా పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది. అయితే నేను ఆమెకు ఒకటే చెప్పాను, టీడీపీ ప్రభుత్వంలో యూత్ని ఎట్లయినా పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు ఇన్వెంట్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ పథకంలో భాగంగా యువగలం అన్నది ఇన్వెంట్ చేశారు. దానిలో ఏంటంటే, ఎవరైతే ఇలా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 20 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ టీడీపీ ప్రభుత్వం క్రియేట్ చేయబోతోంది. 20 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ అండి. అందులోనూ ఆ జాబ్స్ వచ్చేంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇలాంటి పిల్లలందరికీ 3,000 రూపాయలు పర్ మంత్ అందజేయబోతున్నారు. అంటే కాన్ఫిడెన్స్ చూడండి, ఆ 20 లక్షల జాబ్లు వస్తాయి, కానీ వచ్చేంత వరకు కూడా వాళ్ళు అధైర్యపడకుండా, వాళ్ళు చదువుకున్నదంతా వేస్ట్ అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఆ కొంచెం ధైర్యం కోసం ఈ టెంపరరీ అరేంజ్మెంట్ కూడా చేశారు. అలాగే ఎవరైతే ఇక్కడ కాకుండా వేరే చోట జాబ్స్ తెచ్చుకొని ఉన్నారో, అది అమెరికాలో అవ్వచ్చు, యూకేలో అవ్వచ్చు, బెంగళూరులో అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, మంచి జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ని వదిలి వెళ్ళలేకపోతూ ఉంటే, చాలామంది మనం పెద్ద అయ్యేటప్పటికీ పేరెంట్స్కి పాపం హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడం కానీ, లేకపోతే ఒకరే పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారని కానీ, ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గ్రహించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించడానికి ఏ ఫెసిలిటీస్ అయితే కావాలో ఆ ఫెసిలిటీస్ కూడా యువతకి ఇప్పిస్తాము అని చెప్పారు. అలాగే ఒకవేళ ఇంట్లో కూర్చొని వర్క్ చేయడానికి వీలు కాకపోతే కూడా ప్రతి మండల్లో 2 వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ పెట్టిస్తామని చెప్పారు.
అండ్ ఈ స్టేషన్స్ ఊరికే ఒక చిన్న స్పేస్ షేర్ స్టేషన్స్ కాదండి, మంచి గార్డెన్, మంచి ఎమ్యూనిటీస్ ఉండి వాళ్ళ ప్రొడక్టివిటీ ఫుల్గా వచ్చేటట్టు చేసే స్టేషన్స్ పెట్టిస్తామని చెప్పారు. మేము ఇవన్నీ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆమె వెంటనే అమ్మ ఇంతకన్నా మాకేం కావాలి, నేను ఎదురు చూసిందే ఇలాంటి వాటి కోసం, నాకు ఊరికే ఫ్రీగా డబ్బులు ఇస్తారనో ఇంకోటి చేస్తారనో కాదు, నాకు పర్మనెంట్గా కావాలి, నా పిల్లలు ఎవరిని ఏమీ అడగకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆమె ఎంతో సంతోషంగా కన్నీరు పెట్టుకుంది. డెఫినెట్గా టీడీపీకే ఓటేస్తాము. నేనే కాదు, మా ఇంట్లో 50 మంది ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 50 మంది మే 13న వచ్చి మీకే ఓటేస్తామని ఆమె భరోసా ఇచ్చారు మాకు అనేసి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సూపర్ 6 ఫార్ములాలో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మంచి పనులు చేయబోతోంది. ఆల్రెడీ చేసిన పనులు నారాయణ గారు మీకు తెలుసు, నెల్లూరులో ఎన్నెన్ని మంచి పనులు చేశారో, నెల్లూరు అభివృద్ధి కోసం, నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి, దోమలు లేని నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, టిడ్కో ఇల్లులు కానివ్వండి, లేకపోతే ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, పార్కులు 70కి పైగా పార్కులు కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, బారాషాయి దర్గా, అలాగే షాదీ మంజిల్, ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు చేయించడం నారాయణ గారు కొత్త కాదు. ఆయన డెఫినెట్గా గెలుస్తారు, అధిక మెజారిటీతో గెలుస్తారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అధిక మెజారిటీతో ఎంపీగా గెలుస్తారు. వాళ్ళిద్దరూ గెలిచి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా నేషన్లోనే నిలబెడతారని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను.